తాజ్మహల్ నాదే, నేనే దానికి అసలైన వారసుండి, దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఈ మాటలంటుంది ఏ రియల్ ఎస్టేట్ ఏజెంటో కాదు, మొఘల్ వంశం వారసుణ్ణి అని చెప్పుకునే ప్రిన్స్ యకూబ్ హబీబుద్దీన్ టూసీ. ఈయన తనను తాను మొఘల్ సామ్రాజ్యపు ఆఖరి ఇంపరర్ బహదూర్ షా జాఫర్కు చెందిన వారసుడిగా ప్రకటించుకున్నాడు. ఆ ప్రకటనతో ఆగలేదు ఈ ప్రిన్స్ గారు. తన వంశస్థులు కట్టిన తాజ్ మహల్ కి అసలైన వారసుని నేనే కాబట్టి తాజ్ మహల్ తనకు చెందాలని వాదిస్తున్నారు. మరి ప్రిన్స్ వాదనలో మతలబేంటో చూద్దాం. తాజ్ మహల్ ప్రేమకు ప్రతిరూపమైన అపురూప కట్టడం. ప్రపంచ వయస్సు ప్రతి ఏడాది పెరుగుతుంది, కానీ ఈ ప్రేమ కట్టడం మాత్రం ప్రతిరోజు నిత్య నూతనంగా కనపడుతుందని తాజ్ మహల్ పర్యాటకులు అభిప్రాయపడతారు. 1631వ దశకంలో షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం తాజ్ మహల్ను నిర్మించారు. దీన్ని ఉస్తాద్ అహ్మద్ లాహోరీ అనే శిల్పి నిర్మించారు. ఈయనను అహ్మద్ మామర్ లాహోరీ అని కూడా పిలుస్తారు. లాహోరీ షాజహాన్ పాలనలో ప్రధాన వాస్తు శిల్పి. అంతేకాదు ఢిల్లీలోని ఎర్రకోటను కూడా కట్టింది ఈ లాహోరీయే. మరి ఈ ప్రిన్స్ టూసీతో మొఘలు వంశానికి ఎలా సంబంధం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొఘలుల ఆఖరు చక్రవర్తి అయిన బహదూర్ షా జాఫర్ మునిమనవడే ఈ ప్రిన్స్ యాకూబ్ హబీబుద్దీన్ టూసీ. ఈయన ప్రస్తుతం సోషల్ మీడియాలో విచిత్రమైన వివాదాంశాలతో హల్చల్ చేస్తుంటాడు. అసలు ఈ వివాదమంతా మొదలైంది 2019లోనే. ఆ సంవత్సరం ప్రిన్స్ రాజస్థాన్లోని జైపూర్ రాజకుటుంబానికి చెందిన ప్రినెస్ దియా కుమారి లాహోరీ చెప్పిన తాజ్ మహల్ వారసత్వానికి సాక్ష్యం సమర్పించాలని ఓ బహిరంగ ఛాలెంజ్ విసిరింది. వెంటనే లాహోరీ తాను DNA టెస్టులు చేయించుకుని హైదరాబాదు కోర్టులో సమర్పించాడు. విడ్డూరమేంటంటే కోర్టు ఆ రిపోర్ట్లను సాక్ష్యాలుగా పరిగణించింది. ఇప్పుడు ఈ కేసు విచారణలో ఉంది. అతను కేవలం తాజ్మహల్ పైనే కాదు, అయోధ్య భూమి వివాదంలో కూడా పాల్గొన్నాడు. అప్పట్లో అయోధ్య ప్రాంతంలో ఉన్న మసీదును నిర్మించడంలో తన వంతు పాత్రను పోషించినప్పటికీ ఆశ్చర్యంగా రామమందిరం నిర్మాణానికి కూడా మద్దతు ఇచ్చాడు. అంతేకాదు అతను రామమందిర నిర్మాణానికి స్వచ్ఛమైన కాంస్య ఇత్తడి ఇటుకలను విరాళంగా కూడా అందించడం విశేషం. అలాగే ఆయన మహారాష్ట్రలోని ఔరంగజేబు శ్మశానాన్ని సంరక్షించే బాధ్యతను తీసుకున్నాడు. అవాంఛనీయ చర్యల నుండి ఈ స్థలాన్ని కాపాడడానికి అతను భారత ప్రెసిడెంట్కి పిటిషన్ సమర్పించాడు. అయితే ప్రస్తుతానికి తన వాదనలపై పెద్ద చర్చలు జరుగుతున్నప్పటికీ ప్రిన్స్ టూసీ ఒక మోడర్న్ టైం మొఘల్ ప్రిన్స్గా తన వారసత్వాన్ని భవిష్యత్తులో అలాగే కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎప్పుడూ ప్రాచీన రాయల్ వస్త్రాల్లో మెరిసేలా ఉండే ప్రిన్స్ సోషల్ మీడియాలో తన వారసత్వాన్ని చూపిస్తూ మోడర్న్ మొఘల్ ప్రిన్స్గా తన ప్రతిష్టను నిలబెట్టుకోవడంలో మునిగిపోతున్నారు. ప్రస్తుతం ప్రిన్స్ టూసీ అభ్యర్థనలు, పిటిషన్లు వాదనల దశలోనే ఉన్నాయి. ఆయన వాదనలు ఎలా ఉన్నా తన వారసత్వపు హవా మున్ముందు తరాలకు తెలియాలన్న తపన ఓ వర్గం వారికి నచ్చుతున్నా పేరు కోసం సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాడని మరో వర్గం వారి అభిప్రాయం.